గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి ఉద్యమ నేతగా నిన్నటి వరకు వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా తెలంగాణను పరిపాలించి ఇప్పుడు 16 నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా తెలంగాణ రాష్ట్రం లోపల తన సొంత పాత్రను పోషిస్తున్నారు. నేపథ్యం లోపల గులాబీ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పండితులకు సంబంధించినటువంటి చూపును ఎలకతుర్తి సభ తన వైపుకు తిప్పుకుంది. ఈ నేపథ్యం లోపల జరిగేటువంటి సభా వేదిక వద్ద సభా ఏర్పాట్లను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆదేశం మేరకు సభా ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు పాదయాత్ర నుంచి ప్రభబండ్ల వరకు ఈ సభాస్థలికి వచ్చేందుకు మొత్తంగా యావత్ శ్రేణులన్నీ కూడా సిద్ధమయ్యాయి. వాళ్ళు నేరుగా సభాస్థలికి రావడానికి అన్ని హంగులు సృష్టించారా? ఒక జాతర మైపరిమించే విధంగా ఉంది. బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడమే కాదు, సభ సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి, ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి మా పార్టీ అధినేత కేసీఆర్ గారే దిశానిర్దేశం చేశారు. తూచా తప్పకుండా అవన్నీ కూడా వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. సో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జలదృశ్యంలో పడినటువంటి తొలి అడుగు నుంచి రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి గమ్యాన్ని ముద్దాడేందుకు నిర్వహించినటువంటి సింహగర్జన వరకు బీఆర్ఎస్ది తనదైన శైలి. ఆ సభలన్నింటినీ కూడా మీరు చూశారు. ఈరోజు నిర్వహించేటువంటి సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకలు దానికి ఏ రకంగా భిన్నంగా ఉంటుంది? ఈ సభ ద్వారా భిన్నత్వం ఏం చూడొచ్చు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడి తెలిసినటువంటి మహానాయకుడు. తెలంగాణ ప్రాంతాన్ని ఏకం చేస్తూ ప్రజలను ఏకోన్ముఖులం చేస్తూ జై తెలంగాణ నినాదాన్ని అన్ని గొంతు నుంచి వినిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి ఆనాడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్గా దాని యొక్క గమ్యాన్ని ఖచ్చితంగా మేము రీచ్ అయినాం. కేసీఆర్ గారు రీచ్ అయ్యి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ముందు పెట్టారు. పెట్టినటువంటి రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి పాలన కూడా అందించి ఇవాళ దేశంలో మంచి పాలకుడిగా అద్భుతమైనటువంటి పథకాల రచన చేసినటువంటి మరి ముఖ్యమంత్రిగా పేరు కూడా వారు ఖ్యాతి కూడా సంపాదించుకున్నారు. తప్పకుండా మరి ఏ లక్ష్యం కోసం అయితే పార్టీ పుట్టిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మాత్రమే. సో అంటే 14 ఏళ్ళు కేసీఆర్ ఉద్యమ నేతగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 16 నెలల కాలంలో ప్రతిపక్ష నేతగా సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకల సందర్భంగా నిర్వహించేటువంటి సభా వేదిక ద్వారా ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు, తెలంగాణ సమాజానికి ఏ రకమైన సంకేతం ఇస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు 3 పాత్రలు బ్రహ్మాండంగా పోషించారు. 3 పాత్రలు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ముందు అవపడ్డారు. అన్ని రకాల పాత్రలు కూడా కేసీఆర్ గారు మెప్పించారు తెలంగాణ ప్రజలను. ఇవాళ తక్కువ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి తప్పుడు విధానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను వారు తప్పుదారి పట్టించి మోసం చేసినటువంటి విధానాలు అన్నింటి కూడా ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ గత 16 నెలలుగా చాలా వ్యూహాత్మకంగా అడిగేసింది. దాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నడిపించారు. కాబట్టి 3 పాత్రలను పోషించిన కేసీఆర్ గారు మొదట ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత పరిపాలకుడిగా, ఇవాళ ప్రతిపక్ష నేతగా అన్నిట్లో కూడా ఒప్పించి మెప్పించినటువంటి నేత కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రతిపక్ష పాత్రలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఇలా జీడిపి రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో భూమిని మట్టిని నమ్ముకున్నటువంటి రైతు బిడ్డల యొక్క భూమి విలువ తగ్గిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ పూర్తిగా మరి ఆర్థిక ధ్వంసం జరిగింది, హైదరాబాద్ మొత్తం కూడా. ఈ రకమైన దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. దీని నుంచి బయటపడేయడానికి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు మళ్ళీ కేసీఆర్ గారు మాత్రమే, సారే రావాలి. అట్లయితేనే మళ్ళీ పాత పరిస్థితులు వస్తాయి తెలంగాణలో అని చెప్పి ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పైన విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా ఖచ్చితంగా లక్షలాదిగా దాన్ని ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. కేసీఆర్ గారు వారి యొక్క మాటను వినాలని, వారి యొక్క స్పీచ్ని మరొకసారి, తెలంగాణ వాగ్దాటిని మరొకసారి చూడాలని, వినాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 1600 ఎకరాల్లో ఈ సభ నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. అంటే వీళ్ళందరూ రావడానికి కోసం ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి దాదాపు 10 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా ఉంది. ఈ క్రౌడ్ కంట్రోల్ కోసం మీరు అనుసరించినటువంటి వ్యూహం ఏంది? ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఏంటి? ఇవాళ 10 లక్షల మంది అని కాదు, లక్షలాదిగా వస్తారు. అంచనా ఎవరికి కూడా అంతుచిక్కని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఏ గ్రామం చూసినా గ్రామం కదులుతూ ఉంది.
ఇంటికొకరు కదిలొచ్చేటువంటి అరుదైన వాతావరణం ఇవాళ అవుపడుతూ ఉన్నది. దేశ చరిత్రలో ఈ ఈ ఈ తెలుగు ప్రజల యొక్క రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్వహించినటువంటి సభతో పోలిస్తే ఈరోజు రజతోత్సవ సభ చాలా బ్రహ్మాండంగా క్లిక్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇవాళ 159 ఎకరాల మరి విస్తీర్ణంలో సభ నిర్వహిస్తే దాదాపుగా 1400 పైచిలకు ఎకరాల్లో మరి పార్కింగ్ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అనేక అప్రోచ్ రోడ్స్, బ్రహ్మాండమైన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాహనాలు సులభతరంగా మరి వెహికల్ కన్వర్జెన్స్ జరిగే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండాకాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మరి వచ్చే బీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బంది జరగకుండా వారికి మరి 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల పైచిలకు మజ్జిగ ప్యాకెట్లు కూడా బ్రహ్మాండంగా మరి పార్కింగ్ స్థలాలతో పాటు మరి గ్రౌండ్లో కానీ గ్యాలరీస్లో కానీ అంతా కూడా మరి బ్రహ్మాండంగా అందుబాటులో వారి ముందే అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంగా కూడా గులాబీ సంబరం అంతా కూడా అంబరాన్ని అంటుతుంది. మల్టిపుల్ లీడర్గా అంటే ఉద్యమ నేతగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మల్టిపుల్ రోల్ ప్లే చేసినటువంటి కేసీఆర్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేందుకే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.